కొన్ని మార్కెట్లలో చూసా నేను, డాక్టర్లు మేనేజ్ చేసి డబ్బులు ఇవ్వటం అట్లా కూడా నడుస్తుంది. చాలా బాగుంది దూడ. మనకైతే ఎన్ని నెలలు ఉంది సార్? ఇది సంవత్సరం 15 నెలలు సార్. 15 నెలలు ఇది కూడా. అన్ని 8 నుంచి 10 నెలల వరకు ఉన్నాయి సార్. రేట్ల విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత రేట్లు? రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నాం. ఇక్కడైతే బఫెలోస్ ఉన్నాయని చెప్పారు. ఎన్ని గేదెలు ఉన్నాయి, అట్లాగే వాటి పాల కెపాసిటీ ఎంత, ప్రెగ్నెంటా లేకపోతే మిల్కింగ్ అనే విషయాలు అయితే మనం సార్ ఉన్నట్టు అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. నా దగ్గర 11 బఫెలోస్ ఉన్నాయండి. అందులో వచ్చేసి 10 ముర్రా ఉన్నాయండి, ఒకటేమో జాఫరాబాడీ ఉంది, ఒక 2 ఆవులు ఉన్నాయండి. అందులో ఒకటి వచ్చేసి హెచ్ఎఫ్ ఉందండి, ఒకటేమో షాయివాలను గిర్ క్రాస్ ఉందండి, ఒకటి బూరి దూడ ఒకటి ఉందండి. ఓకే టోటల్ అయితే ప్రెగ్నెంట్ అయితే 11 ఉన్నాయి. ప్రెగ్నెంట్ అయితే 11 ఉన్నాయి. ఆవులు 2 ప్లస్ దూడ ఒకటి. ఓకే సార్, ఒకసారి చూపించారా సార్? దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది టాప్ క్వాలిటీ ముర్రా అండి, ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదె. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. రెండో ఈత? రెండో ఈత అండి. ఓకే, ఎన్ని నెలలు చూడతాం సార్? ఇప్పుడు ఇది ఒక 1 month 1.5 month లో డెలివరీ అవుతుందండి. 9 months అబౌవ్ అండి. ఓకే, 1 month 1.5 month లో డెలివరీ అయ్యే గేదె. చూసుకోవచ్చు, సైజ్ అయితే చాలా బాగుంది. మొత్తం డైరీలో 11 సూడి గేదెలు అయితే రెడీగా ఉన్నాయి సేల్కి. అయితే క్వాలిటీ చూసుకోండి. మనకైతే నెలన్నరలో డెలివరీ అయ్యే గేదె. ఇది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది సార్. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 14 వరకు పెట్టుకోవచ్చు అండి. మరి ఎక్కువ చెప్పి జనాల దృష్టిలో మనం బేడ అవటం ఎందుకు సార్? ఓకే, 14 వరకు పెట్టుకోవచ్చు. 14 వరకు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇంకా ఫీడింగ్ కనుక మంచిగా వేసుకుంటే ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ఇస్తుంది. ఓకే, ఫీడ్ బట్టి కూడా ఉంటుంది. అవునవును సార్. ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు రైతులు? ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు సార్. ఆల్రెడీ పొదుగు కూడా కదులుతుందండి. ఇది 1.5 month లో డెలివరీ అవుతుందండి. ఓకే, చూసుకోవచ్చు. నెలన్నరలో డెలివరీ అయ్యే గేదె ఇది. చూసుకోవచ్చు. ఇది మనకైతే క్వాలిటీ బాగుంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. 14 లీటర్ల పాల కెపాసిటీ మనం వేసుకునే దానిని బట్టి కూడా ఉంటుందని చెప్తున్నారు. హైట్ సైజు బాగుంది. ఇక్కడైతే ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు. హర్యానా ముర్రా అండి, మంచి సైజు ఉందండి, క్వాలిటీ ఉంది. ఒక నెలలో డెలివరీ అయ్యే గేదె ఇది. చూసుకోవచ్చు. కొమ్ము క్వాలిటీ చూసుకోండి. అట్లాగే అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా ఇక్కడ చేసుకున్న తర్వాతనే మీరైతే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. 4 రూముల మధ్య గ్యాప్ చూసుకోవచ్చు. ఎడం చూసుకోవచ్చు. అవగాహన చాలా ఇంపార్టెంట్ రైతులైతే. ఇది సెకండ్ నెంబర్ అండి. సెకండ్ నెంబర్ ఇది. చూసుకోవచ్చు. మొత్తం 11 అయితే సుడి గేదెలు ఉన్నాయి. దాంట్లో 2వ నెంబర్ గేదె ఇది. సరే, ఇది ఇప్పుడు మనకి ఎన్ని నెలలు సుడుతుంది? ఇది ఆల్రెడీ 10 days లో డెలివరీ అవుతుంది. ఓకే, 10 రోజుల్లో డెలివరీ 15 days లోపే డెలివరీ అవుతుంది. పొదుగు కూడా కదిలిందండి. ఓకే, పొదుగు కూడా చూసుకోవచ్చు. మనకి 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. 10 నుంచి 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఓకే, 10 నుంచి 15 రోజులు డెలివరీ అయ్యే గేదె ఇది. మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 10 లీటర్లు పెట్టుకోవాలి. 10 లీటర్ల? ఓకే, 10 లీటర్లు, ఓన్లీ 10 లీటర్లు అయితే మనం పెట్టుకోవచ్చు. అన్ని కూడా చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టే ఉంటుందండి. మనకైతే చాలా రోజుల నుంచి అయితే శ్రీనివాస్ గారు అయితే సూడి గేదెలు అయితే దూడలు అయితే చాలా కూడా తీసుకున్న వాళ్ళు ఎవరు నష్టపోలేదు సార్. ఓకే, మాక్సిమం అందరూ మంచిగానే ఎక్కువ కాస్ట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళు 1,50,000, 1,50,000, 1,60,000 పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా వాళ్ళకి మన దగ్గర రీజనబుల్ రేట్ లో కొనుక్కున్నారు. ఓకే, వాళ్ళు కూడా అందరూ సక్సెస్ అయ్యారు సార్. ఎవరు కూడా బేడవలేదు. ఓకే, సూడి గేదెలు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇప్పుడైతే సార్ ఇది బాడీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు సార్. హైట్ తక్కువ, లెంత్ ఎక్కువ. మంచిగా హైట్ తక్కువ ఉంటది, లెంత్ ఎక్కువ ఉంటది. గేదె కూడా మంచి టాప్ క్వాలిటీ అండి. 10 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అండి. 10 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు. 10 నుంచి 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. చూసుకోవచ్చు. 10 నుంచి 15 రోజులు డెలివరీ అయ్యేది. డెలివరీ అయితే మనకి 10 లీటర్లు అయితే 5 లీటర్లు పెట్టుకోవచ్చు. మనం వేసుకునే దానిని బట్టి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 4 రూముల మధ్య గ్యాప్ ఉంది. స్కిన్ కూడా పరచుకుంటుంది సార్. ఓకే, పట్టుకొని చూడొచ్చు. అన్ని చూసుకోవచ్చు. ప్రెగ్నెంట్ టెస్ట్లు కూడా చేసుకున్న తర్వాత సార్ ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల వరకు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర? ఒకటే 7 8 నుంచి 10 నెలల వరకు ఉన్నాయి సార్. ఓకే, 8 నెలల నుంచి ఉన్నాయి. నెల రోజుల్లో ఈయనవి ఉన్నాయి. ఒక వారం రోజులు 10 రోజులు ఈయనది ఒకటి ఉందండి. ఓకే, అన్ని మినిమం 8 పైనే అండి. సార్ రేట్ల విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత రేట్లు? నేను ఎప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు నేను ఎప్పుడు రేట్లు చెప్పలేదు సార్. ఓకే, డైరెక్ట్ గా రైతులకే చెప్పి మాట్లాడుకుంటాను. ఓకే, నేరుగా రైతులకైతే చెప్తా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. 8 నెలల నుంచి మనకి డెలివరీ అయ్యే మోపున్న గేదెలు అయితే రెడీగా సేల్ కు 1 month లో డెలివరీ కూడా ఒక 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నామండి. వీడియో పైన 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లకు కాల్ చేస్తే వీళ్ళైతే లొకేషన్ ఇస్తారు. నేరుగా వచ్చి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సార్, ఇది 3వ నెంబర్? ఇది ప్యూర్ ముర్రా అండి. ఇది 3వ నెంబర్ అండి. 3వ నెంబర్. ఇది 1 month లో డెలివరీ అవుతుంది సార్. ఓకే, నెలలో డెలివరీ అయ్యే గేదె ఇది. 9 months అబౌవ్ అయిపోయింది సార్. 1 month లో డెలివరీ. ఇప్పుడు డెలివరీ అయితే మనం ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ఇది 6 పెట్టుకోవచ్చు సార్. 6 6 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది మనకైతే చూసుకోవచ్చు. అన్ని కూడా చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు. 6 లీటర్లు. ఇప్పుడైతే మనకైతే ఇంకా డెలివరీ మోప్ అయితే రెడీగా ఉంది. 1 నెల రోజులు అయితే టైం ఉంది. 1 నెల రోజులు అయితే టైం ఉంది.
అన్ని పచ్చిగడ్డి ఎండుగడ్డి అన్ని తింటాయి సార్ ఇప్పుడు? పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా మొత్తం. ఇప్పుడు ఎలాంటి దానా వాడుతున్నారు సార్? ఇప్పుడు నేను పచ్చక్క గోధుమ పొట్టు మినపొట్టు వాడుతున్నా సార్. ఉదయం ఒక 2-3 కిలోలు 3 కిలోలు, సాయంత్రం 3 కిలోలు వేస్తున్నా అండి. డెలివరీ అయితేనే 2 అవుతాయి సార్. డెలివరీ అయితేనే 2 అవుతా. ఇప్పుడైతే ఒక నెల రోజులు డెలివరీ అవుతా. నెల రోజుల్లో పక్కా అవుతుంది సార్. ఆల్రెడీ మేము టెస్టింగ్ చేసినాయి సార్. అన్ని కూడా టెస్ట్ చేసాము. వీటి కూడా రైతులు నష్టపోకూడదని చెప్పి కాల్షియం బాటిల్స్ కూడా ఎక్కించాం సార్. వెనక్కి ఎక్కించాము. ఓవరాల్ గా కూడా కాల్షియం లిక్విడ్ తాగిపిస్తున్నాం, జెల్లు. వీటికి టోనోపాస్ అని కాల్షియం కూడా తాగిపించామండి. ఓకే, అన్ని కూడా అన్ని అయితే రెడీగా ఉన్నాయండి. వచ్చి తీసుకెళ్లడమే అంతే కదా సార్? రేటు మాట్లాడుకొని అన్ని కూడా మనకి మెడిసిన్స్ సూడి మీద ఏమన్నా వాళ్ళకి డౌట్ ఉన్నా టెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సూడి మీద వాళ్ళకి నచ్చిన డాక్టర్లు అయినా పర్లేదు, మనం పిలిపిస్తాం. ఓకే ఓకే, చూసుకోవచ్చు. 4 రూముల గ్యాప్ కూడా చూసుకోవచ్చు. 4వ నెంబర్ ఇది 4వ నెంబర్ అండి. ఓకే, ఇది ఎన్ని నెలలు చూడతాం సార్? ఇది 9 నెలలు దాటింది సార్. 1 మంత్ 1.5 మంత్ లో డెలివరీ అవుతుంది. ఓకే, 9 నెలలు దాటింది ఇది. అవునండి, 1 మంత్ లో డెలివరీ అవుతుంది. దగ్గరలో ఉంది. ఒక నెల రోజుల్లో డెలివరీ అయ్యేది ఇది సార్. డెలివరీ అయితే మనం రైతులు ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? రైతులు వచ్చేసి డెలివరీ అయితే మాత్రం దీనికి ఒక 12 వరకు పెట్టుకోవచ్చు సార్. 12 లీటర్ 6 లీటర్లు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు చేసుకోవచ్చు సార్. నేను సూడి చెప్పిన గేదెలన్నీ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నేను చెప్పినంత సూడి కూడా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకో 10 రోజులు తక్కువే చెప్తున్నా సూడి. ఓకే, ఎక్కువ చెప్పట్లేదు. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే ఒక నెల రోజుల్లో డెలివరీ అయ్యేది. డెలివరీ అయితే మనకి పాలు సార్ 12 లీటర్లు అయితే పాలు పెట్టుకోవచ్చు. సైజు బాగుందండి, అన్ని క్వాలిటీలు. ఇప్పుడు నేను 12 పెట్టుకోవచ్చు అని రైతులు కూడా వాళ్ళు దానికి తగ్గ మెయింటెనెన్స్ చేసుకోవాలి సార్. కాల్షియం పోసుకోవాలి, మినరల్ మిక్చర్ వేసుకోవాలి, దానాలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 12 చెప్పిన అని చెప్పి దానికి ఏం పెట్టకుండా ఉంటే మళ్ళీ 12 ఇస్తే అని మళ్ళీ మనం చెప్పలేము. అవునవును, చేసుకునే దాన్ని బట్టి ఇస్తాయి. ఓకే, 12 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నా. డెలివరీ అయితే సార్, డెలివరీ అయితే మనకి 2 అయితే కదా? ఇప్పుడు డెలివరీ అయితే 2 అయితే చూసుకోవచ్చు. సైజ్ బాగుంది, అన్ని క్వాలిటీలు చూసుకోవచ్చు. 12 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె ఇది. నా షెడ్ లో స్పెషల్ సార్ ఇది. ఇప్పుడు ఎన్నో నెంబర్? 5వ నెంబర్ సార్. 5వ నెంబర్ గేదె ఇది. మొత్తం 11 గేదెలు రెడీగా ఉన్నాయండి, సుడి గేదెలు. సార్ ఇది స్పెషల్ అంటే ఎన్ని పాలు ఇస్తుంది? అంటే ఇది ఫస్ట్ లాక్టేషన్ లోనే 9 ఇచ్చింది సార్. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ 9 లీటర్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు. షార్ట్ ఉంటది కానీ చాలా టాప్ క్వాలిటీ అండి. మంచి క్వాలిటీ. సార్ ఇప్పుడు ఎన్ని నెలల చూడుతా ఉంది ఇది? ఇది ఇప్పుడు ఆల్రెడీ 8 దాటింది. 8 దాటింది. ఓకే, ఇది కూడా మనకి ఇంచుమించు. ఓకే, 8 నెలల చూడుతా ఉన్న గేదె మంచి టాప్ క్వాలిటీ అని చెప్తున్నారు. మనకైతే ఫస్ట్ లాక్టేషన్ అయితే 9 లీటర్లు ఇచ్చిందండి. ఇప్పుడు మనకి 2 అవుతుంది సార్ డెలివరీ? 2 అవుతుంది. ఓకే, క్వాలిటీ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ చూసుకోవచ్చు, దాని బాడీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. పొదుగు కూడా మంచి కట్టు బాగా వస్తుంది సార్, ఆర్డర్ కట్టు బాగా వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ. అన్ని కూడా క్వాలిటీ చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఓకే అనుకున్న వాళ్ళే ఫోన్ చేయాలి కదా సార్? మీకు నచ్చిన టైం పాస్ కాల్స్ అసలు టైం పాస్ అయితే వద్దని చెప్తున్నారు. ఎందుకంటే జెన్యూన్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు చేయమంటారు సార్. ఓకే, రేట్స్ అయితే మీరు మాట్లాడుకోండి. దేని దాని ఒక రేట్ ఉంటుంది, దీని ఒక రేట్ ఉంటుంది, లోపల ఉన్నదాన్ని ఇంకో రేట్ ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన గేదె రేట్ అయితే చెప్తారు. ఫోన్ చేసి వాట్సాప్ చేస్తే మాత్రం వీడియో పైన 2 నెంబర్లు ఉంటాయి, వాట్సాప్ నెంబర్లు. మీరైతే క్వాలిటీని బట్టి రేట్ అయితే మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు. డెలివరీ అయితే మనకి ఫస్ట్ లీటర్లో 9 లీటర్లు పాలు ఇచ్చింది కాబట్టి ఇక మనం తీసుకునే దానిని బట్టి కూడా ఉంటుంది. వీడియో పైన కూడా నెంబర్ పెడుతున్నాను, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. సైజులు అయితే బాగున్నాయండి. మొత్తం కూడా 11 అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా చేసుకున్న తర్వాత మీరైతే మాట్లాడి తీసుకోవచ్చు. సైజ్ అయితే చాలా బాగుంది. 4 రూముల మధ్య ఎడం కూడా చూసుకోవచ్చు. మీరు ఒక గేదె తీసుకొస్తున్నారు సార్, దీని గురించి ఒకసారి టాప్ క్వాలిటీ గిర్ బ్రీడ్ అండి. జాఫ్రాలో గిర్ బ్రీడ్ అండి. ఇప్పుడు 9 మంత్స్ ఉంటదండి. 9 మంత్స్ దగ్గరగా దాటే ఉంటది. ఓకే ఓకే, ఈ 1.5 మంత్ లో అయితే గేదె డెలివరీ అవుతుందండి. ఓకే, దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి 18 లీటర్స్ అండి. 18 లీటర్ల పాల కెపాసిటీ. ఇంకొక నెల రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి. మాత్రం జాఫ్రాబాద్ లో గిర్ బ్రీడ్ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు, దాని కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, హైట్ చూసుకోవచ్చు. హైట్ బాగుంది, చాలా బాగుంది హైట్ అయితే. మనకైతే డెలివరీ అయితే మనకి 18 లీటర్ మిల్క్ పెట్టుకోవచ్చా సార్? 18 ఇంత ముందు అయితే 18 ఇచ్చింది సార్. ఇప్పుడు రైతు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఇస్తుందండి. మినిమం అయితే 14 కి అయితే తగ్గదండి. 14 అయితే తగ్గదని చెప్తున్నారు. 14 అయితే తగ్గదు, మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. మరి మనం ఎక్కువ చెప్పేసి రైతులు డిసప్పాయింట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రైతు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటదండి. 14 లీటర్లు అయితే సార్. ఇప్పుడు ఇలాంటి బ్రీడ్ కి మనం ఎంత దానా వేసుకోవాలి? ఉందా? 5 వేసుకోవాలి. 5 కిలోలు వేసుకుంటే పాలు తగ్గకుండా ఉంటది. కాల్షియం కూడా ఇచ్చుకోవాలి సార్. ఇచ్చుకోవాలి. ఓకే, దీనికి ఆల్రెడీ టోనోను క్యాలిబ్రాలు కలిపి ఎక్కిచ్చామండి. ఓకే,
ఇప్పుడైతే 5 కేజీలు దానా వేసుకుంటే మనకి డెలివరీ అయిన తర్వాత మంచిగా పాలిస్తుంది అని చెప్తున్నారు. 14 లీటర్లు అయితే పక్కా పెట్టుకోవచ్చు అని కూడా పెట్టుకోవచ్చండి. 14 అయితే పెట్టుకోవచ్చు. సరే ఇప్పుడైతే ఓన్లీ ఎండుగడ్డి పచ్చిగడ్డినా దానా ఏమన్నా వేసుకోవచ్చు? ఇప్పుడు ఎండుగడ్డి పచ్చిగడ్డి దానా ఇస్తున్నాం, 1 మంత్ నుంచి ఇస్తున్నాము. ఇప్పుడే తయారవుతుంది. ఓకే, ఇంకో 1 మంత్ అయితే డెలివరీ అవుతుంది. 1.5 మంత్ లో అయితే పక్కా డెలివరీ అవుతుంది. ఫుడ్ పరీక్ష కూడా చేయించుకోవచ్చు. ఓకే, 1.5 డెలివరీ అయ్యేది ఇది. డెలివరీ అయితే మాత్రం 14 అయితే పక్కా పెట్టుకోవచ్చు. 18 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్ అయితే మీరు ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. తీసుకురా జాఫ్రాబాది మనకి గిర్బీడ్ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మనకి చాలా అన్ని కూడా 11 అయితే సూడి గేదెలు రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు వీడియో పైన 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లు కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. హైట్ బాగుందండి ఇది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. సార్ దారాలు కూడా చెక్ చేసుకోవచ్చు. దారాలు కూడా అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏదన్నా మన షెడ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకుని 1-2 సార్లు చెక్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. అవును, మళ్ళీ వెళ్ళిన తర్వాత అట్లుంది ఇట్లుంది అని మనకి కంప్లైంట్లు, అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. మొత్తం ఇక్కడనే చెక్ చేసుకొని మొత్తం చెక్ చేసుకుంటే తీసుకెళ్తే ఏ గొడవ ఉండదండి. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడదాం. సార్ దీని గురించి ఒకసారి చెప్పరా? ఇప్పుడు ఇది ప్యూర్ ముర్రా అండి. ఓకే, ఇప్పుడు 8 మంత్స్ ప్రెగ్నెంట్ అండి. 8 నెలల సూడుతో ఉంది ఇదైతే. అవునండి సార్ డెలివరీ అయితే మనం పాలైన పెట్టుకోవచ్చు అందా? డెలివరీ అయితే 10 పక్కా పెట్టుకోవచ్చు అండి. 10 లీటర్లు 5 లీటర్లు అయితే పక్కా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. పక్కా పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు, ఎక్కువ లీటర్లు ఏం చెప్పట్లేరు. మామూలుగా 5 లీటర్ల పాలు ఇచ్చేవి, 6 లీటర్ పాలు ఇచ్చేవి, 7 లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా ఇక్కడ అయితే రెడీగా ఉన్నాయండి. మనం చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే నేను మిల్క్ ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు మనం ముందే హెచ్చులు చెప్పేసి అది అన్ని లీటర్లు ఇస్తుంది, ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది మనం చెప్పేసి మళ్ళీ రైతుల దృష్టిలో బ్యాడ్ అయ్యి ఇదంతా ఎందుకు సార్? రైతు మంచిగా మెయింటైన్ చేసుకుంటే 1-2 లీటర్లు ఎక్కువ ఇచ్చింది అనుకోండి, రైతే సంతోషపడతాడు. ఇప్పుడు ముందే మనం అన్ని ఇన్ని హెచ్చులు చెప్పినాం, మనం పరుగు పోగొట్టుకోవడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, ఇదైతే మనమైతే రైతులకైతే 100% న్యాయం చేస్తాం సార్. కావాలని మంచిగా లేని గేదెనైతే ఇయ్యం. రైతాన్ని డబ్బులు పెట్టి కొనేటప్పుడు రైతు మంచి గేదెనే ఇస్తాం మనం. ఇప్పుడు నేనైనా కూడా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా సార్, ఏది పడితే అది మనం ఇస్తే. ఇప్పుడు మనం కూడా జెన్యున్ గా ఆలోచించి మంచి గేదె ఇచ్చాం అనుకోండి, రైతు కూడా ఇంకోసారి మన దగ్గర రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓకే, ఇదైతే మనకి పాలైతే 12 లీటర్లు సార్? 10 లీటర్ల 10 లీటర్లు చెప్తున్నా సార్. ఇంకా 1-2 లీటర్లు ఎక్కువ ఇస్తుంది, 10 లీటర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది 8వ నెంబర్ అండి. ఓకే, ఇది 8వ నెంబర్ అండి. ఇందాక వచ్చింది 7వ నెంబర్గా. ఇందాక వచ్చింది 7వ నెంబర్ అండి. ఇది 8వ నెంబర్. 8వ నెంబర్ గేదె ఇది. చూసుకోవచ్చు, ఆ నెంబర్ చెప్పినట్లయితే వాళ్ళైతే రేట్ గిట్లా మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసమే నెంబర్లు చెప్పేది. ఇదైతే 8వ నెంబర్ గేదె. సార్ ఎన్ని నెలలు సూడుతా ఉంది ఇది? ఇది 7.5 నెలలు అండి. 7.5 నెలలు. ఓకే, 7.5 దాకా ఉంటుందండి. ఓకే, 7.5 మంత్స్ నుంచి 8 మధ్యలో ఉంటుంది అని చెప్తున్నారు. సార్ డెలివరీ అయితే మనం పాలైన పెట్టుకోవచ్చు. డెలివరీ అయితే 10 అండి. 10 లీటర్ల. అవునండి. ఒక 5 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు, అన్ని కూడా మనకి డెలివరీ మోపు ఉన్నాయి. అట్లాగే సార్ 7.5 నెలలు, ఇది 8 నెలల. 7.5 నుంచి 8 నెలల వరకు ఉంటుంది. ఓకే, 7.5 నుంచి 8 నెలలు కూడా చేసుకోవచ్చు అండి. టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆ రైతు దగ్గర ఉన్నప్పుడు అయితే 11 లీటర్ల వరకు ఇచ్చిందండి. మనం 10 లీటర్లే చెప్తున్నాం. 10 లీటర్లు అయితే మనం అక్కడ తెచ్చిన రైతు దగ్గర అయితే 10 లీటర్లు అని 11 లీటర్లు అని చెప్పాడండి. మనం 10 లీటర్లే చెప్తున్నాం. 10 లీటర్లు చెప్తున్నారు. 7.5 to 8 months మధ్యలో ఉంటుంది. అవునండి. ప్రెగ్నెంట్ టెస్ట్ కావాలంటే చేసుకోవచ్చు. సార్ అయితే మొత్తం చేయించాలని చెప్తున్నారు. ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరైతే తీసుకోవచ్చు. 100% మనం గ్యారంటీ. మన డాక్టర్ని వెళ్ళమని పిలుస్తాం, వాళ్ళ డాక్టర్ని తెచ్చుకున్నా పర్లేదండి. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పే గేదెలన్నీ నేను చెప్పిన దాని మీద ఎక్కువ పాలు ఇస్తాయండి. కాలేదని నేను తక్కువే చెప్తున్నాను. ఓకే, అది వాళ్ళు మెయింటైన్ చేసుకొని మంచి కాల్షియం కానీ, మామూలుగా దానాలు కానీ, మినరల్ మిక్చర్లు కానీ జెన్యున్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం మంచిగా ఇస్తాయండి. ఓకే, వాటికి ఏం పెట్టకుండా మనం ఇవ్వాలంటే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏం పెట్టకుండా పాలైతే ఏది. అందుకోసం సైజ్ కూడా చూసుకోవచ్చు. సైజు హెవీ బాగుంది, హెవీ సైజ్. అన్ని కూడా సైజులు అయితే బాగున్నాయండి. 4 దారాలు కూడా చెక్ చేసుకోవాలి. దారాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి. చూసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు సార్. 9వ నెల అండి. 9వ నెల సూడే. అవునండి. సూడు కూడా 9 నెలలు ఉంటుందండి. ఓకే, 9వ నెంబరు. అట్లాగే 9 నెలల సూడుతో ఉన్న గేదె ఇది. అవునండి. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి కూడా రేట్ అయితే మీరు మాట్లాడుకోండి. సార్ ఇప్పుడు డెలివరీ అయితే మనం ఎన్ని పాలు పెట్టుకోవచ్చు దీని దగ్గర? ఇది కూడా 11 వరకు పెట్టుకోవచ్చు సార్. 11 లీటర్ల. ఓకే, ఒక 11 లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదె బఫెలో ఇది. చూసుకోవచ్చు. మీకు ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే 11 ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అదైతే రేటు మాట్లాడి తీసుకోవచ్చు. సైజ్ బాగుంది ఇది కూడా. మనకైతే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు సార్ డెలివరీ? 11 వరకు పెట్టుకోవచ్చు. 10 నుంచి 11 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకి 10 to 11 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో. ఎన్నో అయితే ఉంటుంది సార్ అది? ఇది ఇప్పుడు ఈంతే 2వ ఈత అండి. 2వ ఈత. డెలివరీ ఈంతే 3వ ఈత అండి. ఓకే, ఈంతే 3వ ఈత. ఇప్పుడు ఇదైతే 4 రూముల మధ్య ఎడం చూసుకోండి మీరు. అన్ని కూడా గ్యాప్ కూడా చూసుకోవచ్చు. దారాలు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. సార్ ఇప్పుడైతే మనకైతే ఇంకొక ఎన్ని రోజుల టైం ఉంది సార్? ఇది 1.5 month అండి. 1.5 month. 1.5 2 months లోపు. 2 months లోపు డెలివరీ అయ్యేది ఇది. చూసుకోవచ్చు. సైజ్ చూసుకోండి. అన్ని కూడా సైజ్ చూసుకున్న తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది లేదు. అవగాహన చాలా ఇంపార్టెంట్.
సార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ? ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయండి, డాక్టర్స్ కూడా అవైలబిలిటీ ఉంటారు. ఓకే, డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఉంటాయి. సార్ ఒకటి కావాలన్నా, రెండు కావాలన్నా? ఒకటి కావాలన్నా, రెండు కావాలన్నా ఇస్తాను. మొత్తం తీసుకునే వాళ్ళకైతే టోటల్ లాట్ తీసుకుంటే రేట్ అయితే కొద్దిగా చూసిస్తాను. ఓకే, మొత్తం తీసుకునే వాళ్ళు కూడా క్వాలిటీ మనకైతే లాట్ తీసుకుంటే మాత్రం బల్క్ గా అమౌంట్ కూడా చెప్తా అని చెప్తున్నారు. ఓకే సార్, చూసుకోవచ్చు. మీకు మొత్తానికి నచ్చినట్లయితే కూడా ఒక రేట్ ఉంటుంది. అట్లాగే ఒకటి కూడా ఇస్తాడు, రెండు కూడా ఇస్తారు. మీకు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి. వీడియో పైన 2 నెంబర్లు ఉంటాయి. గేదె తీసుకొస్తున్నారు సార్, దీని గురించి ఒకసారి చెప్పరా? 10వ నెంబర్ అండి, 10వ నెంబర్ గేదె. ఇది ఎన్ని నెలల సూడితో సార్? ఇది ఆల్రెడీ 8 నుంచి 9 మధ్యలో ఉంటుందండి. ఓకే, 8 నుంచి 9 నెలల సూడితో ఉన్న గేదె. డెలివరీ అయితే మనం పాలైన పెట్టుకోవచ్చు సార్? అయితే 11 లీటర్లు పెట్టుకోవచ్చు. 11 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు మీరు, మంచి హెవీ సైజ్ అండి. బాడీ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. ఓకే, 10 నుంచి అయితే 11 లీటర్ల పాలు పెట్టుకునే పాలిచ్చే గేదె ఇదైతే డెలివరీ అయితే మాత్రం. ఇప్పుడైతే మనకి ఇంకొక 1.5 మంత్ ఉందా సార్? 1.5 మంత్ అండి. 1.5 మంత్ అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి మాత్రం. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మీరు అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు. రేట్ అయితే 1.5 మంత్ 2 మంత్స్ వరకు ఉండొచ్చు. 2 మంత్స్ వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇవైతే మనకి ఇప్పుడు ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాదా డెలివరీ అయితే? 2 అయితే పడ్డాయి. ఇది క్వాలిటీ చూసుకోండి. అన్నీ కూడా మనకైతే ఇక్కడ కనబడుతున్న గేదెలు అయితే రైతులకు ఏది నచ్చితే దాని ఫోటో తీసి పెట్టినట్లయితే, వాట్సాప్ చేసినట్లయితే రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది. చాలామంది కూడా రేట్లు అయితే కావాలంటే మాత్రం నేరుగా సార్ ఇప్పుడు రేట్లు అయితే రైతులకు చెప్తారు కదా? రైతులకు చెప్తాను సార్, డైరెక్ట్ నేరుగా అయితే చెప్తా అని చెప్తున్నారు. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి నేరుగా 11 క్వాలిటీ కానీ సైజ్ కానీ బ్రీడ్ కానీ చూసుకోవచ్చు అండి. ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. ఓకే, 11 గేదెల రేట్లు అయితే మీకు నచ్చితే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. దారాలు చెక్ చేసుకోండి. అట్లాగే మీకు ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా తీసుకోవచ్చు రైతులు. ఇక్కడ డాక్టర్స్ అయితే అవైలబుల్ ఉన్నారు. డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు. మన డాక్టర్ల మీద మనం ఏదన్నా వాళ్ళని మేనేజ్ చేద్దాం అనుకుంటే ఉద్దేశం వాళ్ళకుంటే వాళ్ళ డాక్టర్ని కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, వాళ్ళ డాక్టర్ని కూడా తెచ్చుకోవచ్చు. ఓపెన్ గా చెప్తున్నాను. అవునవునవును, ప్రతిదీ ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు యాక్చువల్ గా మార్కెట్లలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డాక్టర్లని మేనేజ్ చేసి తక్కువ సూట్ ఉన్నట్టు ఎక్కువ సూట్ చెప్పిస్తున్నారు సార్. ఇప్పుడు నేను కూడా కొన్ని మార్కెట్లలో చూసా. నేను కామెంట్ చేయకూడదు, నేను ఒక బిజినెస్ లో ఉండి మాట్లాడకూడదు. కాకపోతే ఇప్పుడు ఏమైతుందంటే బయట జరిగేది ఏంటంటే అది 3 నెలలు 4 నెలలు ఉంటే 7 నెలలు 8 నెలలు చెప్పియటం, డాక్టర్లు మేనేజ్ చేసి డబ్బులు ఇవ్వటం అట్లా కూడా నడుస్తుంది. అంటే నేను చూసా. కాకపోతే నేను ఇక్కడ అక్కడ అని నేను స్పెసిఫిక్గా చెప్పను. ఎందుకంటే మనం ఇందులోనే ఉన్నాం కాబట్టి మన్ని కామెంట్ చేస్తారు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ గేదె అండి, 11వ నెంబర్ అండి. 11వ నెంబర్ గేదె. 11 అయితే సూడి గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. ప్రెగ్నెంట్ బఫెలోస్. ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నాం సార్. ఇది ఎన్ని నెలల సూడితో? 9 మంత్స్ అండి. 9 మంత్స్. ఓకే, మనకైతే 9 నెలల సూడితో ఉన్న గేదె ఇది. సార్ డెలివరీ అయితే మనం ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? డెలివరీ అయితే ఇది కూడా 11 సార్. 11 10 నుంచి 11 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఇది. 4 రొమ్ములు చూసుకోవచ్చు. చూసుకోవచ్చు అండి. పడ్డానండి, 2 అయితే పడ్డాయి. ఇది మనకైతే 10 నుంచి 11 లీటర్లు సార్ డెలివరీ అయితే. అవునండి, డెలివరీ అయితే 10 నుంచి 11 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు. నేను ఏది కూడా ఎక్కువ చెప్పట్లేదు సార్, ఎందుకంటే ఇబ్బంది పడటం కూడా కరెక్ట్ కాదు. అదే కరెక్ట్ ఉన్న పాలే చెప్తున్నారు. 11 లీటర్ల పాలు ఇచ్చే చెప్తున్నారు. అవి ఇచ్చే పాలే మనం వేసుకోవాలి. అవి కూడా ఇవ్వాలంటే మనం దానా కంపల్సరీ పెట్టుకోవాలి. చెప్పిరని చెప్పేసి మనం వేయకుండా ఉంటే పాలు ఇవ్వయి. కంపల్సరీ దానా పెట్టుకుంటేనే మనకి ఆ 10 నుంచి 11 లీటర్లు 12 లీటర్ల పాలు ఇస్తాయి. క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. అయితే రేట్ అయితే మీరు మాట్లాడుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. దీని ఒక రేట్ ఉంటుంది, దాని ఒక రేట్. ఇప్పుడు ఎందుకంటే ఇవి మన వాతావరణానికి అలవాటు సెట్ అయిపోయిన గేదెలు ఇవన్నీ కూడా. అందుకోసమనే ఇవైతే మాట్లాడుకొని తీసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్లు అయితే మీరు ఫిక్స్ ఏం కాదు. ట్రాన్స్పోర్ట్ అన్ని ఫెసిలిటీస్ అయితే మనం తీసుకోవచ్చు. మొత్తం బల్క్ తీసుకున్నా రేట్ కూడా మాట్లాడి తీసుకోవచ్చు. అంతా ఒకేసారి తీసుకుంటే అన్ని గేదెలు మీకు నచ్చినట్లయితే ఒకేసారి పేరు మాట్లాడుకొని తీసుకోవచ్చు. సార్ అటు ఇటు మాట్లాడుకొని మాట్లాడుకోవచ్చు సార్. రేట్ ఫిక్స్డ్ ఏమి ఉండదు. రేట్ ఫిక్స్డ్ ఏమి ఉండదు. దూడ అని చెప్పారు, ఒక దూడ ఇదే సార్. సార్ బూరి దూడ అండి. బూరి దూడ ఇది 1.5 ఇయర్ అండి. 1.5 ఇయర్, సంవత్సరంన్నర బూరి దూడ ఇది. 11 గేదెలతో సుడి గేదెలతో పాటు ఒక దూడ ఉంది సార్. ఇది మనకి హీట్ కి రావడానికి ఇక 1 ఇయర్ 1.5 ఇయర్ పడుతుంది. ఓకే, సంవత్సరం నుంచి ఇంకా 15 నెలల దూడ. 15 నెలల దూడ ఇది. సంవత్సరం నుంచి సంవత్సరంన్నర టైం పడుతుందని చెప్తున్నారు హీట్ కి రావడానికి. చూసుకోవచ్చు సార్. డెలివరీ మనకి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనకి పాల కెపాసిటీ మదర్ మిల్క్ ఎంత సార్ అందాదా? ఇప్పుడు యాక్చువల్గా పడదోడలు అంటే ఏదైనా కూడా మనం 9-10 పెట్టుకోవాలి సార్. ఓకే, హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఫస్ట్ అది కూడా వాళ్ళు జెన్యున్ గా మెయింటైన్ చేస్తే అది ఇస్తాయి సార్. ఓకే, ఇదైతే ఇంకొక సంవత్సరంన్నర అయితే అవుతుంది ఇటుకు రావడానికి అయితే. సార్ ఇప్పుడు సెమెనా లేకపోతే బుల్తో క్రాస్ చేయించుకో ఏదైనా పర్లేదా? మంచి బుల్ అయితే మంచి బుల్తో క్రాస్ చేయించుకోవాలి సార్. క్వాలిటీ బుల్ అయితే లేదంటే సెమెన్. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే క్వాలిటీ బుల్ అయితే బుల్తో వేయించుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. జాతి బుల్ అయితే ఇది మనకి దూడ అయితే బాగుంది. ఇది సైజ్ బాగుంది. ఇది ఇప్పుడైతే మనకి
ఒక సంవత్సరంన్నర ఇంకొక సంవత్సరం 15 నెలలే సార్. 15 నెలలే. అవునండి. 15 నెలల దూడ ఇది సార్. ఇది హెచ్ఎఫ్ అండి, ప్యూర్ హెచ్ఎఫ్ అండి. ప్యూర్ హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్టేషన్ సార్. ఇది ఫస్ట్ లాక్టేషన్ అండి. ఫస్ట్ లాక్టేషన్ హెచ్ఎఫ్. మనకి ఇది ప్రెగ్నెంటా సార్? ప్రెగ్నెంట్ సార్. 5 months నుంచి 6 months వరకు. 6 months. ఓకే, 5 నుంచి 6 నెలల సూడితో ఉంది సార్. 7 వేయించారా బుల్తోనా? ఇది 7 సార్. 7 వేయించారు. హెచ్ఎఫ్ 7. ఓకే, చూసుకోవచ్చు. 5 నుంచి 6 నెలల సూడితో ఉన్న ఆవు ఇది సార్. డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? డెలివరీ అయితే ఇప్పుడు మినిమం అయితే 15 లీటర్లు ఇస్తుంది సార్. 15 లీటర్ల పాలు. ఓకే, డెలివరీ అయితే మనకు 15 లీటర్ల పాలు. తల్లి అయితే 28 లీటర్లకి ఇచ్చింది. ఓకే, మదర్ మిల్క్ అయితే హై మిల్కర్ అని చెప్తున్నారు. ఇప్పుడైతే మనకి డెలివరీ అయితే ఇది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి అవునండి, 15 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. 4 రొమ్ములు చూసుకోవచ్చు. పొదుగు కూడా చేస్తుంది. పొదుగు కూడా చేస్తుంది. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. 2 ఆవులు అన్నాగా ఒకటైతే అది. ఇదైతే దూడ ఇది సార్. ఇది ఎన్ని నెలలది? ఇది 15 నెలల దూడేనండి. 15 నెలల దూడ. ఏ బ్రీడ్ సార్ ఇది? ఈ షాయివాల్ గిర్ క్రాస్ అండి. సాహివాల్ గిరి క్రాస్ బ్రీడ్ దూడ ఇది. మనకి హీట్ కి రావడానికి ఇంకేం రోజులు టైం? 6 months లో వస్తుంది సార్. 6 నెలల్లో హీట్ కి వస్తుంది ఇది. మంచి అంటే హై మిల్క్ రా సార్? హై మిల్క్ రా సార్. డెలివరీ అయినాక డెలివరీ అయ్యాక అయితే 12 లీటర్లు అలా పెట్టుకోవచ్చు సార్. 6 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. దూడ అయితే బాగుందండి క్వాలిటీ. సాహివాల్ గిరి డబుల్ బోన్ చాలా బాగుంది దూడ. మనకైతే ఎన్ని నెలలు ఉంది సార్? ఇది సంవత్సరం. 15 నెలలు సార్. 15 నెలలు ఇది కూడా. 15 నెలల దూడ ఇది. మనకి హీట్కి రావడానికి అయితే ఇంకొక ఇంకెన్ని రోజులు పడుతుంది సార్? 6 months లో హీట్కి వచ్చేది. 6 months లో అయితే హీట్కి వస్తుంది. అట్లాగే మనం సెమెన్ కానీ బుల్తో రాచినట్లయితే మనకైతే ప్రెగ్నెంట్ కూడా అవుతుంది అని చెప్తున్నారు సార్. ఇప్పుడు రైతులకి మనకి ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అట్లాగే అడ్రస్ మరొకసారి. నా పేరు శ్రీనివాస్ అండి. మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండ అండి. గతంలో కూడా సిబి న్యూస్ నుంచి మనం చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా సిబి న్యూస్ ద్వారానే మేము పెట్టాము. సేల్స్ కూడా మనకి బాగానే అయ్యాయి. రైతులు కూడా జెన్యున్గా బాగానే వచ్చారు. ఛానల్ పరంగా అయితే మా దగ్గర ఉన్న క్వాలిటీ పరంగా అయితే మీ సపోర్ట్ వల్ల అయితే మాకైతే సేల్స్ ఎప్పుడూ ఆగలేదు. అట్లానే మనం కూడా రైతులకి ఏది పడితే అది మనం ఇవ్వలేదు. జెన్యున్గా ఇచ్చాము. 5 years నుంచి ఇప్పటికి 5.5 years అవుతుంది. ఇప్పుడు మన దగ్గర అయితే మంచిగా క్వాలిటీ ఉన్నాయండి. నా పేరు శ్రీనివాస్, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండ అండి. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుంది మన విలేజ్ వచ్చేసి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9705785818 9440409447 అండి. ఓకే, ఇప్పుడైతే మన దగ్గర 11 ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి. ఒకటి బూరి తోడు ఉంది. ఒకటి హెచ్ఎఫ్ పెయ్యి ఉంది. 6 months, 5 months, 6 months. ఒకటం సాయివాల్ గిర్రు క్రాస్ ఒకటి ఉందండి. మొత్తం 14 సల్తీలు ఉన్నాయండి. ఓకే, అన్ని కూడా సేల్ కి అయితే ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మనం రేట్లు చెప్పడం కూడా ఇబ్బంది కాబట్టి నేను చెప్పలేదండి. అదే ఒకసారి మాట్లాడుకోవచ్చు. వీడియో కాల్లో చూసుకోవచ్చు. అన్ని రకాలుగా చూసుకోవచ్చు. షెడ్ దగ్గరకు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు. ఎవరు టెన్షన్ పడే పని లేదు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.